అయితే వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేసింది. అది స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ Gen 5 ప్రాసెసర్ అనే నేమ్ తో అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెసర్ తో ఫస్ట్ రాబోయే మొబైల్ వచ్చేసరికి ఇండియాలో OnePlus 15. సో ఈ వీడియోలో దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. OnePlus 15 ఇది November 12th అయితే లాంచ్ అవబోతుంది. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. మీరు OnePlus 15 గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే, సో దట్ మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, OnePlus 15 విషయానికి వస్తే OnePlus 13 తో కంపేర్ చేస్తే మేజర్ చాలా చేంజెస్ అయితే చేశారు. కొన్ని డౌన్ గ్రేడ్స్ కూడా అయితే చేశారు OnePlus 13 తో కంపేర్ చేస్తే 15 లో. సో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. సో ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ ఈసారి అయితే చేంజ్ చేస్తారు. OnePlus 13 తో పోలిస్తే ఇప్పుడు OnePlus 15 మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఇది చూడడానికి కొంచెం OnePlus 13s లాగా అయితే ఉంటుంది డిజైన్. అండ్ కలర్స్ అయితే వీళ్ళు కొంచెం చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ నెంబర్ సిరీస్ ఫ్లాగ్షిప్ కాబట్టి. సో ఫస్ట్ డిజైన్ లో భాగంగా అయితే ఇది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఈసారి 6.83 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇది వస్తుంది. సో ప్రీవియస్ మోడల్లో 2K డిస్ప్లే అయితే ఉండేది, ఇప్పుడు దాన్ని డౌన్ గ్రేడ్ చేసి 1.5K అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ డౌన్ గ్రేడ్ అయినా నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ లో అయితే ఇక్కడ 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే. సో HDR10+ సపోర్ట్ ఉంటుంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈసారి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అయితే 90% కి అయితే అబోవ్ పెంచుతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కి అయితే వెళ్దాం. ఇది కంప్లీట్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ కి వస్తే. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో వీళ్ళు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ని అయితే యూస్ చేశారు. ఇందులో అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాసే. సో ఫస్ట్ మెయిన్ సెన్సర్ వచ్చేటప్పటికి సోనీ LYT-808 సెన్సర్ అయితే యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ టెలిఫోటో లెన్స్, అలాగే ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటాయి. సో అండ్ ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వస్తే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూస్ చేశారు. ఇది ఇంకా అఫీషియల్ గా అయితే వాళ్ళు ఏం సెన్సర్ యూస్ చేశారో ఇంకా ఎవరికైతే తెలియదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ని యూస్ చేసి 4K 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కెమెరా విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కెపాసిటీ అయితే ఈసారి పెంచారు. ఇది 7300 mAh మ్యాసివ్ కెపాసిటీతో అయితే వస్తుంది ఈ OnePlus 15. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్. అండ్ వీళ్ళు ఛార్జర్ కూడా అయితే బాక్స్ లోనే ఇంక్లూడ్ చేసి ఇస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం అయితే ఏమి ఎత్తుక్కోక్కర్లేదు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వైర్ ఛార్జింగ్. అండ్ వైర్లెస్ విషయానికి వస్తే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది మా కెమెరా డిపార్ట్మెంట్ అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మేజర్ ఇందులో ప్లస్ పాయింట్ అయిన ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ Gen 5 ప్రాసెసర్ ని అయితే యూస్ చేస్తున్నారు. సో దీని ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ 8 ఎలీట్, సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అప్ టు 25 to 35% ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు OnePlus వాళ్ళు అయితే. సో ఈసారి కెమెరాలో ఒక మెయిన్ ఫీచర్ అయితే తగ్గించారు. హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఈసారి రిమూవ్ చేస్తున్నారు. దాని బదులు వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా యూస్ చేసి దాంతో ఆప్టిమైజ్ చేసి బెటర్ క్వాలిటీ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వచ్చి మనం టెస్ట్ చేసిన తర్వాత అయితే చెప్పగలం కెమెరా ఎలా ఉందనేది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే ఇది హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు OnePlus 13 తో కంపేర్ చేస్తే OnePlus 15 లో. సో ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే. అండ్ ఇది ఆల్మోస్ట్ 2.5 మిలియన్ అయితే దాటుతుంది స్కోర్, Antutu స్కోర్ అయితే. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఇందులో మేజర్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, సెన్సార్స్ కానీ కనెక్టివిటీ ఫీచర్స్ కానీ. సో ఇందులో వైఫై విషయానికి వస్తే Wi-Fi 7 అయితే యూస్ చేస్తారు. బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ IR బ్లాస్టర్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా 5G బ్యాండ్స్ విషయానికి వస్తే అప్ టు 14 to 15 5G బ్యాండ్స్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈజీగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు, ఏ సిమ్ అయినా ఏసీ. అండ్ ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకా మేజర్ గా నెక్స్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో IP68 అండ్ IP69 రేటింగ్ తో ఇది మొబైల్ వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్ కి.
సో ఫ్రెండ్స్, ఇవి కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే, అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కి వస్తే, ఇందులో మనకి LPDDR5X ర్యామ్ ఉంటుంది. అలాగే స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్, ఎందుకంటే ఇది తెలుసు కదా, ఫ్లాగ్షిప్ మొబైల్ OnePlus నుంచి వస్తుంది. అండ్ బేస్ మోడల్ 12+256GB మోడల్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ టాప్ ఎండ్ వచ్చేసరికి 16/512GB మోడల్ తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ ఆల్మోస్ట్ నేను అనుకుంటుంది అయితే 74,999 కి అయితే లాంచ్ చేయొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఇది దీని ప్రైస్ OnePlus 15 ది. సెక్యూరిటీ అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ OS 16 తో అయితే వస్తుంది. అలాగే Android 16 తో వస్తుంది. ఇది క్లీన్ న్యూ అయితే వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ OS స్మూత్నెస్ కి పెట్టిందే పేరు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా OnePlus 15 డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది మొబైల్ November 13 అయితే లాంచ్ అవబోతుంది. 7 PM కి అయితే ఎగ్జాక్ట్ టైం అయితే, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 7 PM కి అయితే లాంచ్ అవబోతుంది. సో ఇది ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుండండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అంతే. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతుంది.